హాయ్ ఫ్రెండ్స్, నాకైతే ఇది నా ఫోను, ఐఫోను. ఈ ఫోన్ తీసుకుపోయి పలగొట్టి చంపాలన్నంత కోపం వస్తుంది. కనీసం ఒక 1 మినిట్ వీడియోకి కూడా సపోర్ట్ చేయండి. ఇదేం ఐఫోను, ఇదేం మాయ రోగం అసలు. పోయి ఈ ఐఫోన్లో నేనెందుకు ఇరుక్కున్నా అనిపిస్తుంది. ఎచ్చుకుపోతే గిట్లనే ఉంటుంది. సో అసలు ఏది వీడియోస్ ఏం రావట్లేదు. చాలామంది అడుగుతారు, అక్క షార్ట్ వీడియోసే పెడుతున్నారు, లాంగ్ వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు అక్క అని. ఇట్లా చెప్తే నేను ఏం పెడతా చెప్పండి. ఫ్రస్ట్రేషన్ అయితే మామూలుగా రావట్లేదు. ఇది నా పాత ఫోన్లో తీస్తున్న వీడియో. దానికి క్లారిటీ ఎలా ఉందో తెలియదులే, కానీ అసలు ఎంత ఇరిటేటింగ్ వస్తుందంటే నాకు అసలు నిజంగా ఏడుపు కూడా వస్తుంది నాకు. ఈ ఫోను ఇదిగోండి, చూడండి, ఇదిగోండి, ఇందులో ఏం లేవు. కనీసం ఎన్ని ఫోటోలు ఉన్నాయో కూడా చూపిస్తా. అసలు ఏం లేవు. ఇదిగో 4 ఫొటోసో 5 ఫొటోసో ఉన్నాయి అంతే, ఏం లేవు. అన్నిట్లో డిలీట్ చేస్తున్నా. మామూలు మెసేజ్లు డిలీట్ చేస్తున్నా, ఆ వాట్సాప్ మెసేజ్లు డిలీట్ చేస్తున్నా. అసలు దేంట్లో ఉంచట్లేదు, అన్నీ క్లియర్ చేసేస్తున్నా. రీసెంట్లీ డిలీటెడ్లో కూడా చేస్తున్నా. ఎందుకు ఇట్లా వస్తుందో అర్థం కావట్లేదు. అసలు ఏం లేవు. ఇప్పుడైతే మీషో కూడా డిలీట్ చేసిన, మ్యూజిక్ అనే యాప్ ఉంటుంది, అవన్నీ డిలీట్ చేసేసిన ఉన్నాయి. ఇంక ఇదే ఫోన్ చెప్పండి. అసలు పిచ్చి అంటే కనీసం ఐఫోన్ అంటే మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఎందుకు కొనుక్కుంటాం? ఫొటోస్ మంచిగా వస్తాయి, వీడియోలు మంచిగా వస్తాయి క్లారిటీగా, మరి అవి మెమొరీస్ లాగా ఉంటాయనే కదా మనం కొనుక్కునేది. ఈ ఫొటోస్ కూడా ఉండనీకోకుండా పోతా ఉంది. అసలు ఒక్క ఫోటో లేదు, ఒక్క వీడియో లేదు. ఇంక ఇప్పుడు ఒక 4 వీడియోలు తీయడం, అందులో అప్లోడ్ చేయడం, మళ్ళీ డిలీట్ చేసేయడం, ఇట్లనే ఉంది. అసలు మెమొరీస్ అయినా ఉండాలా లేదా? అసలు ఇట్లా పలగొట్టేయాలని అంత ఫ్రస్ట్రేట్ అవుతుంది. బీపీ వస్తుంది. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అసలు ఎంత చెత్త ఫోన్ అంటే చెత్త పరమ చెత్త. అసలు ఐఫోన్ కంపెనీ మీద కేసు పెట్టాలని అంటుంది నాకైతే. అసలు ఇంత మరి ఘోరం. అసలు ఈ ఫోన్ ఎందుకు? షోకి 80 రూపాయల ఫోను, ఈఎంఐ కూడా ఇంకా 6-7 నెలలు ఉంది దీనికి. ఈ చెత్త ఫోన్ కొనుక్కునే బదులు మంచిగా ఏదైనా ఒక ఫోన్ కొనుక్కున్నా బాగుండేది. అసలు శాంసంగ్ కొనుక్కున్నా బాగుండేది. ఏంటి ఈ ఫోన్? అసలు ఏదైనా ఉంటే చెప్పండి అర్రా, మీకు దండం పెడతా. అసలు నాకు అర్థం కావట్లేదు.